హలో అందరికీ, మా తెలంగాణ స్పెషల్ మక్కగుడాలు రెసిపీ ఈరోజు చూపించబోతున్నా. మీకు సూపర్ మార్కెట్లో ఇలా పోటు పెట్టిన మక్కలు దొరుకుతాయి. ఆ ప్యాకెట్ తీసుకొని ముందుగా 2 గంటలు నానబెట్టుకొని దాన్ని ఇలా రైస్ కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఉడికిందా లేదా అని చూసుకోవాలి. కొంచెం సాల్ట్, దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఉడికిన తర్వాత దాన్ని ఇలా చిల్లుల గిన్నెలోకి తీసుకోవాలి. వాటర్ అంతా తీసేయాలి, దాంట్లో ఉన్నది. ఉడికిన తర్వాత తీసేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. దానికి తాలింపు వేసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలోకి కొంచెం నూనె, సరిపోయేంత నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి వేగాక అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొన్ని ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి కాస్త వేగినాక కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందులో కొంచెం దీనికి సరిపడా ఆయిల్, ఆనియన్స్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత అందులోనే కొంచెం పసుపు, తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి 1 నిమిషం. అది కాస్త వేగిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న మక్కగుడాలను అందులో వేసుకొని కలుపుకోవాలి. కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఇందులోకి మటన్ సూప్ కానీ చికెన్ సూప్ కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి.